మనలో ఇలా అనుకుంటున్న వారు చాలామంది ఉంటారు. నాకొక మంచి ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, నాకు గమ్యం ఉంది, నా సొంత బలము, జ్ఞానముతో ఏదైనా సాధించగలను, నాకు ఈ లోకంలో ఎవ్వరి అవసరము లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ శక్తి విఫలమవుతుందో, ఆ జ్ఞానం అవసరానికి పనికి రాకుండా పోతుందో, నష్టం ఎప్పుడైతే వాటిల్లుతుందో, ఆశలన్నీ అడుగంటిపోతాయో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దేవుడా, నాకెందుకు ఇలా చేశావు అని ప్రశ్నిస్తారు. అలా కాకుండా జీవితంలో ఏదైనా పని ప్రారంభించేటప్పుడే ప్రతి పనిలో దేవుణ్ణి భాగస్వామిగా చేసుకొని ఆయనతో కలిసి నడిస్తే ఆ విజయం పరిపూర్ణమైనదిగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆటంకము వచ్చినా ఆ సమయంలో మనకు సరైన ఆలోచన ఇచ్చి నడిపించేది దేవుడే. ఎందుకంటే మన బలహీనతలోనే దేవుడు తన బల ప్రభావాలు చూపిస్తాడు. 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. 2 Corinthians 12:9 బట్ హీ సెడ్ టు మీ, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, ఫర్ మై పవర్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్.